హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో వచ్చి మనం ఫ్యూచర్ సేఫ్ ఉండాలని చెప్పి మనం అయితే ఇన్వెస్ట్మెంట్లు అయితే చేస్తూ ఉంటాం కదా. సో ఇన్వెస్ట్మెంట్ అంటే మ్యాక్సిమం అందరికీ గుర్తుకొచ్చే స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అనగానే అందరూ కూడా షేర్స్ కొనాలి, షేర్స్ అమ్మాలి, ఇంకా ట్రేడింగ్ చేయాలని ఇలా మాత్రమే మాట్లాడతారు కదా. మీరు షేర్స్ ఈరోజు 100 రూపీస్కి కొని మీకు మంచిగా ప్రాఫిట్ వచ్చాక సేల్ చేస్తారు కదా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇదే తెలుసు. బట్ మనం షేర్స్ని మన దగ్గర హోల్డ్ చేసుకున్నందుకు కొద్దిగా అమౌంట్ కూడా వస్తుంది. ఆ అమౌంట్ పేరు వచ్చేసి డివిడెండ్. ఈరోజు వీడియో డివిడెండ్ కోసం, లైక్ ఏ కంపెనీస్ మనకి ఎక్కువ డివిడెండ్ ఇస్తున్నాయని. మీకు డివిడెండ్ కోసం ఫుల్గా తెలియాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే నేను చెప్పబోయే ఫ్యూ కంపెనీస్ రేపు మనకి డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్ అయితే చేస్తున్నాయి. ఇది మనలాంటి ఇన్వెస్టర్స్కి అయితే చాలా మంచి డెసిషన్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా స్టాక్స్ నేమ్స్ చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా డివిడెండ్ ఆఫర్ చేసే కంపెనీస్ అయితే చూద్దాం. డివిడెండ్ ఆఫర్ చేసే కంపెనీస్లో ఫస్ట్ వచ్చేసి ఐఆర్ఎఫ్సి, నెక్స్ట్ వన్ ఎన్ఎండిసి. ఈ టూ కంపెనీస్ అయితే డివిడెండ్ అయితే అనౌన్స్ చేశాయి. ఐఆర్ఎఫ్సి డివిడెండ్ వచ్చేసి 0.80 పర్ ఈక్విటీ షేర్, ఎన్ఎండిసి డివిడెండ్ వచ్చి 2.30 పర్ ఈక్విటీ షేర్. ఐఆర్ఎఫ్సి తక్కువ డివిడెండ్ అయితే ఆఫర్ చేస్తుంది కదా, బట్ మనం ఏం తక్కువ స్టాక్స్ అయితే తీసుకోం కదా, తక్కువ షేర్లు అయితే కొనుక్కోం కదా, థౌజండ్స్లో అయితే మనం కొంటూ ఉంటాం కదా. సో ఒక్కొక్క షేర్కి 0.80 అనుకుంటే 1000 షేర్కి ఎంత వస్తుందో చూడండి. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే వరకు అయితే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బోనస్ ఆఫర్ చేసే స్టాక్స్ని అయితే చూద్దాం. గ్యామ్కో అయితే మనకి 5:4 రేషియోలో బోనస్ అయితే ఇస్తుంది. లైక్ మనకి 4 ఈక్విటీ షేర్స్ ఉంటే గ్యామ్కో కంపెనీ 5 ఈక్విటీ షేర్స్ అయితే మనకి డిమాట్ అకౌంట్ లో వేస్తాయి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్. ఇది 1:1 రేషియోలో అయితే మనకి బోనస్ ఇస్తుంది. సేమ్ అలాగే మన దగ్గర ఒక ఈక్విటీ షేర్ ఉంటే గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ మనకి ఒక ఈక్విటీ షేర్ అయితే మన డిమాట్ అకౌంట్ లో అయితే వేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని హౌస్ హోల్డ్ కూడా మనకి బోనస్ అయితే ఆఫర్ చేస్తుంది 1:1 రేషియోలో. ఇది కూడా సేమ్ మన దగ్గర ఒక ఈక్విటీ షేర్ ఉంటే గ్రోనీ హౌస్ హోల్డ్ కంపెనీ మనకి 1 ఈక్విటీ షేర్ అయితే ఆఫర్ కింద ఇస్తుంది. ఇంకా లాస్ట్గా స్టాక్ స్ప్లిట్ గురించి అయితే చూద్దాం. మీకు స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. అసలు స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటంటే, మనం నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి షేర్ మార్కెట్లో లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటాం కదా. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మనం ఏదైనా సర్టెన్ కంపెనీ షేర్స్ అయితే కొనుక్కోవాలి. ఆ సర్టెన్ కంపెనీ షేర్స్ కొనుక్కునే టైంలో ఆ కంపెనీ యొక్క షేర్ యొక్క ఫేస్ వాల్యూ అయితే చూడాలి. ఆ షేర్ వాల్యూని తగ్గించి దానికి బదులుగా మనకి షేర్స్ని అయితే ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. అదే స్టాక్ స్ప్లిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీని తీసుకోండి, ఎక్స్ అనే కంపెనీని తీసుకోండి. ఆ ఎక్స్ అనే కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ 10 అయితే మీరు కొన్న టైంలో రేపు పొద్దున్న సమ్ అదర్ డే ఆ ఎక్స్ అనే కంపెనీ మనకి స్టాక్ స్ప్లిట్ చేస్తుందని వచ్చిందంటే, సో ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మనకి ఆ ఫేస్ వాల్యూని తగ్గించి దానికి తగ్గ షేర్స్ని అయితే మన డిమాట్ అకౌంట్లో అయితే అవుతుంది. సో దీన్నే స్టాక్ స్ప్లిట్ అంటారు. ఇప్పుడు స్టాక్ స్ప్లిట్ చేసే కంపెనీస్ లిస్ట్ అయితే చూద్దాం. ముందుగా లాస్ట్ మైల్ ఎంటర్ప్రైజెస్, ఈ కంపెనీ స్టాక్ స్ప్లిట్ అయితే చేస్తుంది. సో ఈ కంపెనీ షేర్ యొక్క ఫేస్ వాల్యూ 10. సో దాన్ని ఇప్పుడు వాళ్ళు 1కి అయితే చేసి ఎవరైతే లాస్ట్ మైల్ ఎంటర్ప్రైజ్ కంపెనీ షేర్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి 10 షేర్స్ అయితే వస్తాయి విత్ ఫేస్ వాల్యూ 1. అర్థమైంది కదా. సేమ్ అలాగే ఆప్టిమస్ ఫైనాన్స్ కంపెనీ కూడా స్టాక్ స్ప్లిట్ అయితే చేస్తుంది. సేమ్ ఫేస్ వాల్యూని 10 నుంచి 1కి తగ్గించి 10 షేర్స్ అయితే ఎక్స్ట్రా ఇస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్ ట్రాక్ వెంచర్ ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా సేమ్ అలాగే ఫేస్ వాల్యూని తగ్గించి షేర్స్ అయితే ఎక్కువ ఇస్తుంది. అర్థమైంది కదా గాయస్, ఇది వీడియో. మీరు కానీ ఇప్పుడు ఈ వీడియోని చూసి స్టాక్ మార్కెట్లో ఈ పట్టని షేర్స్ కొనాలనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ డేట్ని అయితే అనౌన్స్ చేశారు. 21 మార్చ్ 2025 లోపు ఈ షేర్స్ ఎవరైతే వాళ్ళ డిమాట్ అకౌంట్లో ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ పైన చెప్పిన డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్ అయితే వర్క్ అవుతుంది. రిమైనింగ్ వాళ్ళకి వర్క్ అవ్వదు. ఈవెన్ ఈ రోజు మార్నింగ్ మీరు కొనుక్కున్నా సరే మీకు వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి సెటిల్మెంట్ అయితే జరుగుతుంది కదా. సో రేపు పొద్దున్న మనకి డేటా అయితే రిలీజ్ అవుతుంది. సో మీరు రేపు పొద్దున్న ఈరోజు కొనుక్కున్నందుకు రేపు పొద్దున్న మీకు ఆ డేటాలో మీ పేరు కనిపిస్తుంది. సో మీకైతే ఎలిజిబుల్ అవుతుంది. కానీ రేపు కొనుక్కుంటే మాత్రం మీరు ఎలిజిబుల్ అయితే కారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీలో ఎంతమంది పైన చెప్పిన కంపెనీ యొక్క షేర్స్ని హోల్డ్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే గట్టిగా ఒకసారి లైక్ బటన్ అయితే కొట్టండి. అలాగే షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరెన్నో ఫైనాన్స్ అలాగే అప్డేటెడ్ న్యూస్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాము. ప్లీజ్ జాయిన్ ద ఛానల్. థ్యాంక్ యూ ఆల్.